ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలతో కాలం గడుపుతున్నారని ఇచ్చిన హామీలను చేతల్లో చూపించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శంకర్పల్లి చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా 6 గ్యారంటీలను ఎందుకు అమలు చేయడం లేదని ఆయన నిలదీశారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని, తెలంగాణ సంపదను దోచుకున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమం పూర్తవుతుంది. భారతీయ జనతా పార్టీ తరఫున అద్భుతంగా అన్ని మున్సిపాలిటీలలో కూడా భారతీయ జనతా పార్టీ తరఫున అద్భుతమైనటువంటి ప్రచారం చేశాము. ప్రజల నుంచి కూడా మంచి స్పందన అన్ని మున్సిపాలిటీలో ఉంది. ముఖ్యంగా మా పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు, చురుకైనటువంటి యువకులు, బడుగు బలహీన వర్గాల కుటుంబాల నుంచి, పేద కుటుంబాల నుంచి, మధ్యతరగతి కుటుంబాల నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. అత్యధికమైనటువంటి సీట్లు వాళ్ళకే ఇచ్చాము. మంచి స్పందన ఆ వర్గాల నుంచి మా పార్టీకి లభిస్తూ ఉంది. ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ అబద్ధపు హామీలతో కాలం గడుపుతూ ఉన్నారు. వాళ్లకు ప్రజల మీద విశ్వాసం లేదు. ఆ 2 పార్టీలకు డబ్బుల మీద, బీరు, బ్రాండీ, బిర్యానీ మీద వాళ్ళకి విశ్వాసం ఉంది. మోసపూరితమైనటువంటి మాటల మీద విశ్వాసం ఉంది. మాకు ప్రజల మీద విశ్వాసం ఉంది. కాబట్టి ఈ తెలంగాణ ఈరోజు కష్టాల్లో ఉంది, ఆర్థిక సంక్షోభంలో ఉంది. రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగస్తుల కనీసం బెనిఫిట్స్ ఇవ్వలేనటువంటి నిస్సామైనటువంటి పరిస్థితుల్లో గతంలో కేసీఆర్ ప్రభుత్వం. తెలంగాణలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమం పూర్తవుతుంది. భారతీయ జనతా పార్టీ తరఫున అద్భుతంగా అన్ని మున్సిపాలిటీలలో కూడా భారతీయ జనతా పార్టీ తరఫున అద్భుతమైనటువంటి ప్రచారం చేశాము. ప్రజల నుంచి కూడా మంచి స్పందన అన్ని మున్సిపాలిటీలో ఉంది. ముఖ్యంగా మా పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు, చురుకైనటువంటి యువకులు, బడుగు బలహీన వర్గాల కుటుంబాల నుంచి, విద్యార్థి దశ నుండి ఒక సిద్ధాంతపరమైనటువంటి ఆలోచనతో 50 ఏళ్ల నుండి పార్టీలో పనిచేస్తుండు. ఒకనాడు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఒక కరడు కట్టినటువంటి ఒక కార్యకర్తగా 3 సార్లు శాసనసభ్యుడిగా, 2 సార్లు లోకసభ సభ్యుడిగా, ఇవాళ 2వ సారి కూడా కేంద్ర మంత్రిగా. ఒక్క మచ్చ లేదు. ఆయన నిర్వహించేటటువంటి మంత్రిత్వ శాఖ, బొగ్గు గనుల శాఖ, అది ముట్టుకుంటే నల్లగైతాం, కానీ కిషన్ అన్న మాత్రం తెల్లగైతాడు. కారణం ఏంది చెప్పండి? ఒక మచ్చలేని నాయకుని పట్టుకొని, నిరంతరం ప్రజల కోసం పనిచేసే నాయకుని పట్టుకొని ఈ ముఖ్యమంత్రి గారికి చాతనగాక మూటలు మోయడానికి సరిపోయేటటువంటి సమయాన్ని కేటాయించుకొని, నేను 60 సార్లు పోయినా, ఢిల్లీకి 70 సార్లు పోయినా అంటే ఎందుకు పోయినావు నాయనా? నువ్వు ప్రత్యేక విమానాలలో ఏం మూటలు పట్టుకపోతున్నావు మాకేం తెలుసు? తెలంగాణ ప్రజల కోసం నువ్వు పోయినావా? చెప్పాలంటే చాంతాడంత భారతం ఉన్నది నీ గురించి. అన్ని దేవుళ్ళ మీద మొక్కులు మొక్కినావు, ఎక్కడికి పోతే ఆ దేవుని మీద మొక్కినావు. మరి ఏమైంది? నువ్వు పెంచుతానన్న పింఛన్ ఏమైపోయింది? నువ్వు ఇస్తానన్నటువంటి రైతు బంధు పెంపుదల ఏమైపోయింది? విద్యార్థి దశ నుండి